హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి జూమ్ లింక్ అండ్ ఎంఎస్ టీమ్స్ లింక్స్ యూసేజ్ అనమాట. సో మనకి జనరల్గా లింక్స్ పెడుతూ ఉంటారు. ఆ లింక్స్లో జాయిన్ అవ్వమని మనకు చెప్తూ ఉంటారు కదా కంటెంట్. సో అంటే ఏదైనా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే జనరల్గా. సో దాంట్లో ఏంటంటే మనకు వచ్చే చిన్న డౌట్ ఏంటంటే చాలామందికి సో లింక్ ఫార్వర్డ్ చేస్తే మనం కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలనే చిన్న డౌట్ అయితే ఒకటి ఉంటుంది. సో మనకి లింక్ ఫార్వర్డ్ చేసిన తర్వాత మనం కనుక హోస్ట్ కాకపోతే అంటే ఏంటంటే మనం మీటింగ్ క్రియేట్ చేయాలి అంటే మనకి డెఫినెట్గా మనం సైన్అప్ అయి ఉండాలండి. సో అలా కాదు మనం ఓన్లీ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అయితే దానికి మాత్రం మీరు ఎటువంటి సైన్అప్ చేసుకోవాల్సిన నెసిటీ లేదు. సో దీనికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒకసారి ఎంఎస్ టీమ్స్ని ఎలా ఆ లింక్లోకి ఎలా ఎంటర్ అవుతాం చూడండి. అట్లాగే అక్కడ ఏమేమి ఆప్షన్స్ వస్తాయి, జనరల్గా ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేయాలి ఎవరు పార్టిసిపెంట్స్, అట్లాగే హోస్ట్ అయితే ఏమేమి ఆప్షన్స్ జనరల్గా యూజ్ చేస్తారో చూపిస్తారు. ఓకే, ఈరోజు కంటెంట్. సో చూడండి ఇక్కడ సో నేను దీనికోసం ఏం చేస్తాను అంటే ఆ లింక్స్ ఉన్నది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు వాట్సాప్లో ఆల్రెడీ లింక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఈ లింక్స్ ఇదిగోండి, ఈ లింక్ ఇలా ఉంది, ఎంఎస్ టీమ్స్ లింక్. దాని మీద నేను క్లిక్ చేసేసాను. సో క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ రెండు ఆప్షన్లు వచ్చింది చూడు, కంటిన్యూ ఆన్ దిస్ బ్రౌజర్ అండ్ జాయిన్ ఆన్ ద టీమ్ యాప్. సో ఎస్పెషల్లీ దీనికి వచ్చేసరికి నేనే హోస్ట్ అనమాట. సో కాబట్టి ఏమంటున్నానంటే ఇక్కడ సో మీకు టీమ్స్ అనేది ఆల్రెడీ అప్లికేషన్ ఉంటే దాని ద్వారా వెళ్ళండి, లేదు అంటే కంటిన్యూ ఆన్ ద బ్రౌజర్ అనుకుంటాను, కంటిన్యూ ఆన్ దిస్ బ్రౌజర్. సో దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే అప్పుడు అప్లికేషన్ మీరేం డెవలప్ చేయాల్సింది అంటే అప్లికేషన్ ఏది ఇన్స్టాల్ చేయాల్సిన పని ఉండదు. సో ఇప్పుడు బ్రౌజర్ ద్వారా డైరెక్ట్గా ఓకే. సో ఒక్కొక్కసారి బ్రౌజర్ కంటిన్యూ ఆన్ ద బ్రౌజర్ అని రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఓపెన్ చేయగానే కింద రావడానికి కొంచెం టైం పడుతుంది. సో జస్ట్ మీరు ఏంటంటే ఒక 30 సెకండ్స్ అలా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత కింద చూపిస్తుంది అనమాట, ఓకే, వయా బ్రౌజర్ అని. సో అప్పుడు దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ నేను జాయిన్ అనుకుంటున్నాను. సో మనం జాయిన్ అయిన తర్వాత నేను యాజ్ ఏ హోస్ట్ లాగా నాకు ఏదైతే మీకు ఇక్కడ ఈ స్క్రీన్ కనిపిస్తుందో మీకు కూడా అలాగే స్క్రీన్ కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్లో మీరు కనుక ఎక్కువ యూజ్ చేయాల్సింది ఏంటంటే ఇదిగోండి, ఈ కెమెరా ఆన్ ఆర్ ఆఫ్ సో చెక్ చేసుకోవాలి. అట్లాగే మైక్ అండి. సో మిమ్మల్ని ఎవరైనా సరే హోస్ట్ అనేవాళ్ళు కనుక కాల్ చేస్తే అంటే మిమ్మల్ని పిలిస్తే ఆటోమేటిక్గా మీరు ఈ మైక్ని ఇదిగోండి ఇలా స్లాష్ ఉంటే దాన్ని ఇదిగో ఇలా క్లిక్ చేసుకోవాలండి. అంటే ఇదిగో మ్యూట్ అంటే మ్యూట్ అన్మ్యూట్ అనమాట. సో ఇప్పుడు అన్మ్యూట్లో ఉంది. సో ఇలా అన్మ్యూట్ చేసి మాత్రమే మీరు మాట్లాడాలి. సో అప్పుడు మాత్రమే మనకి మన వాయిస్ అనేది హోస్ట్కి వినిపిస్తుంది. అట్లాగే కెమెరా అండి. సో కెమెరా కూడా మనకి ఏంటి అంటే ఆన్ ఆఫ్ అనమాట. సో మన కెమెరా ఆన్ ఆఫ్. సో అట్లాగే ఇక్కడ షేర్ అని ఉంది కదా ఇక్కడ మనకి. సో షేర్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేయాలి అన్నా సరే ఇక్కడ దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా హోస్ట్ అయినా సరే షేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ని, లేకపోతే మిమ్మల్ని ఒక్కొక్కసారి స్క్రీన్ షేర్ చేయండి. సో అప్పుడు మీరు ఇక్కడ ఈ షేర్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఆప్షన్ వస్తుందండి, స్క్రీన్ విండో ఆర్ ట్యాబ్ అని. సో దీంట్లో మీరు ఏం షేర్ చేయాలనుకుంటున్నారు? ఓన్లీ ఈ ట్యాబ్ మాత్రమే అంటే మనకి ఈ ఓపెన్ చేసినటువంటి ట్యాబ్ మాత్రమే షేర్ చేస్తారా, లేకపోతే అంటే మనకి ఏదైతే విండో ఉందో ప్రజెంట్ ఆ విండో మొత్తం కూడా షేర్ చేస్తారా, అట్లాగే ఎంటైర్ స్క్రీన్. సో మనం బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎంటైర్ స్క్రీన్ అనేది ఏంటి అంటే మనకి ఇంకా మనం ఏ ఫైల్ ఓపెన్ చేసినా ఇంక ఇబ్బంది లేకుండా అది షేర్ చేయగలుగుతాం అనమాట. సో ఈ ఎంటైర్ స్క్రీన్ అనేది మనకు ఓపెన్ చేసి షేర్ కొట్టండి. సో ఆటోమేటిక్గా ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇక ఏది ఓపెన్ చేసినా అది మనం ఎవరికైతే చూపించాలనుకున్నామంటే మన పార్టిసిపెంట్స్కి మనం ఈజీగా చూపించవచ్చు. అట్లాగే పార్టిసిపెంట్ కూడా మనకి తన కంటెంట్ని మనం చూపించవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఏవైతే డౌట్స్ ఉంటాయో మనకి ఆన్లైన్ లెక్చర్స్లో అంటే ఆన్లైన్ లెసన్స్లో సో అవన్నీ కూడా ఈజీగా సార్ట్అవుట్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇంకా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే చార్ట్ అండి. సో ఈ చార్ట్ ఏం చేస్తుందంటే ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే మనకి సో మైక్ ఇష్యూ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడ అవనప్పుడు అంటే అక్కడ రెస్పాన్స్ రానప్పుడు ఇక్కడ టైప్ చేయాలి. సో ఏమని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్ ఆడిబుల్, ఓకే, కృష్ణ. సో ఇట్లా మనకి దీని ద్వారా చాట్ చేస్తే ఆటోమేటిక్గా అలా కూడా మనం కన్వే చేయొచ్చు అనమాట ఇన్ఫర్మేషన్. సో దాన్ని వాడతారు. తర్వాత పీపుల్. సో ఈ పీపుల్ ఏంటి అంటే మనకి ఇప్పుడు పార్టిసిపెంట్ లిస్ట్ ఎవరైతే మన జాయినింగ్ పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అట్లాగే రైజ్ అనే ఆప్షన్ ఉంది. సో ఆ రైజ్ అనే ఆప్షన్ ఏంటి అంటే మనకి ఇక్కడ సో అంటే ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఆ చార్ట్ ఎవరైతే అంటే మనకి హోస్ట్ అనేవాడు చార్ట్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో మీకు డౌట్ ఉన్నప్పుడు ఇది రైజ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీకు మైక్ అనేది అన్మ్యూట్ చేస్తాడనమాట. సో తన ఎండ్ నుంచి సో ఓకే ఛాన్స్ ఇస్తాను.
అట్లాగే రియాక్షన్స్. సో ఇది మనకేంటంటే ఎమోజీస్ అనమాట. సో ఆ రియాక్షన్స్ అని కూడా మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు. అట్లాగే వ్యూ. సో వ్యూస్ వచ్చేసరికి మనకి ఇక్కడ గ్యాలరీ, అట్లాగే స్పీకర్. సో ఇక్కడ మనకి వ్యూస్ అంటే డిఫరెంట్ సెషన్స్ని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మీటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. సో మోర్లోకి వెళ్తే మీటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఎవరైనా ఒక పార్టిసిపెంట్ అనేవాడు ఈ లింక్లో జాయిన్ అవ్వలేకపోతున్నాడు, మళ్ళీ పెట్టమంటున్నాడు. సో ఆ మీటింగ్ ఐడి అని మీటింగ్ పాస్ కోడ్ పెట్టమంటున్నారు. సో అట్లాంటప్పుడు మీరు ఇక్కడ మీటింగ్ ఇన్ఫో దగ్గరికి వెళ్ళి చూడవచ్చు. అట్లాగే ఆడియో అనేది కరెక్ట్గా రావట్లేదు, ఆ ఆడియో సెట్టింగ్స్ అనేది మీరు ఇక్కడ దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అది మైక్రోఫోన్లో ఉందా లేకపోతే డైరెక్ట్ కంప్యూటర్ ఆడియో కనెక్ట్ అయిందా ఏంటనేది. సో అట్లాగే మనకి ఇక్కడ సో ఇంకేమన్నా రిలేటెడ్ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా దీంట్లో చూసుకోవచ్చు. సో నా ఇలా మనకి దీన్ని జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం ఎంఎస్ టీమ్స్. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఐ హోప్ ఈ ఆప్షన్స్ అన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో చాలా ఈజీగా ఎంఎస్ టీమ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే లీవ్. ఓకే సార్. సో దాంతోపాటు మనకి ఎంఎస్ టీమ్సే కాదు, జనరల్గా మనకి ఏంటంటే జూమ్ ద్వారా కూడా ఎక్కువ మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. సో జూమ్ లింక్ ఎలా యూజ్ చేయాలి మరి. సో జూమ్ లింక్స్లో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ జస్ట్ దీంట్లో నాకు ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన లింక్ ఉంది జూమ్స్లో కూడా. సో ఒకసారి దాని ద్వారా ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చెక్ చేయండి. సో ఇదిగోండి జూమ్ లింక్ ఇక్కడ ఉంది కదా మీకు. సో మీరు పార్టిసిపెంటా హోస్టా. సో హోస్ట్ అయితే మీరు ఆల్రెడీ సైన్అప్ ఉంటుంది. ఓకే, సైన్అప్ చేసుకోవాలి. సో కానీ పార్టిసిపెంట్ అయితే అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా క్లిక్ చేయాలండి లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ అడుగుతుందండి. అంటే మీరు యాప్ ద్వారా వెళ్తారా లేకపోతే వయా బ్రౌజర్ ద్వారా వెళ్తారా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో డోంట్ యూ హ్యావ్ ద జూమ్ వర్క్ ప్లేస్ యాప్ ఇన్స్టాలర్ అంటుంది. డౌన్లోడ్ అంటే మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అండి. సో అలా కాకుండా కొంచెం వెయిట్ చేస్తే ఇక్కడ లాంచ్ మీటింగ్ అని క్లిక్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చింది, డౌన్లోడ్ నౌ అండ్ జాయిన్ ఫ్రమ్ యువర్ బ్రౌజర్. సో మీరు దీన్ని చూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా యాప్ ఇన్స్టాలేషన్ కోసం టైం తీసుకుంటుంది. సో యాప్ ద్వారా వెళ్ళొద్దు మీరు ఎందుకంటే మీరు చేసుకోలేదు అంటే అది ఒక టైం వేస్టింగ్ ప్రాసెస్, టైం పడుతుంది. సో అలా కాకుండా మీరు ఇక్కడ జాయిన్ ఫ్రమ్ యువర్ బ్రౌజర్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు బ్రౌజర్ ద్వారా దాంట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో బ్రౌజర్ ద్వారా ఎంటర్ అయినప్పుడు మనకి ఎలా ఉంటుంది ఏంటో చూడండి. సో ఫస్ట్ మీ నేమ్ అడుగుతుందండి, అంటే మీరు పార్టిసిపెంట్ అయినా సరే. సో మీరు ఇక్కడ ఏంటి అంటే జస్ట్ నేమ్ ఇవ్వాల్సిందే. సో పార్టిసిపెంట్కి రిజిస్ట్రేషన్ కాదు, ఇది నేమ్ అనమాట. సో ఇక్కడ నా నేమ్ ఏంటి అంటే ఇక్కడ ఇదిగోండి జీకే నాయుడు. ఓకే. సో నేమ్ అయితే ఇవ్వాలి. సో నేమ్ ఇచ్చి జాయిన్ అనుకుంటారు. ఓకే. సో ఇలా మీరు జాయిన్ అయిపోతారు దాంట్లోకి. సో ఇక్కడ ఏమంటుందో చూడండి, ఇక్కడ వెయిటింగ్ ఫర్ ద హోస్ట్ టు స్టార్ట్ ద మీటింగ్ అంటే. ఓకే. సో ఎందుకని మనకి మీరు హోస్ట్ కాదు కాబట్టి, మీరు పార్టిసిపెంట్ కాబట్టి అది వెయిట్ చేయమంటుంది, హోస్ట్ జాయిన్ అయ్యేదాకా వెయిట్ చేయమంటుంది. సో దీనిలో కూడా మీరు జనరల్గా ఏంటంటే మనం యూజ్ చేసేది సేమ్ ఇందాక టీమ్స్లో ఎలా అయితే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అలాంటి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయండి. సో వాటి గురించి మీరు జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అదేంటి అంటే ఫస్ట్ స్పీకర్ అండి. సో ఈ స్పీకర్ ఏదైతే మనకి మ్యూట్లో ఉందా అన్మ్యూట్లో ఉందా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన హోస్ట్ అనేవాడు ఏదన్నా చెప్తూ ఉంటే మనకి సో అది మీరు రిప్లై ఇవ్వాలి అంటే దీన్ని అన్మ్యూట్ చేసుకోవాలి. అట్లాగే మన ఏదైతే కెమెరా అనేది ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అట్లాగే షేర్ అనేది వస్తుంది మనకి అక్కడ. సో ఇంతకు ముందులానే ఇక్కడ మనం హోస్ట్ కాదు కాబట్టి ఇక్కడ టైం తీసుకుంటుంది. సో చూడండి ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయండి మనకి. ఓకే. జూమ్ వర్క్ ప్లేస్లో ఇవన్నీ కూడా ఆప్షన్స్. సో మైక్, అట్లాగే చార్ట్, అట్లాగే మనకి ఇక్కడ షెడ్యూల్ చేసుకోవడం అంటే మీటింగ్ని క్రియేట్ చేసుకోవడం. సో అన్నీ కూడా మనకి ఏంటి అంటే క్రియేట్ చేయటం ఎలా అనేది తర్వాత దాంట్లో చూపిస్తాను. ఇది జాయిన్ అవ్వటం మాత్రం గురించే చెప్తున్నాను అనమాట. సో అంటే ఎలా జాయిన్ అవుతాం, జాయిన్ అయిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, సో ఆ ఆప్షన్స్ని ఎక్కువగా ఏం వాడతాం. సో అదేంటి అంటే ఒకటి మనకి మ్యూట్ అన్మ్యూట్ అనేది వాడతాం, తర్వాత కెమెరా ఒకటి వాడతాం, తర్వాత షేర్ అనేది వాడతాం. సో షేరు తర్వాత చాట్ బాక్స్. సో ఇవి మాత్రమే మనం ఎక్కువగా వాడతాం అనమాట దీంట్లో. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ సైన్ ఇన్ అంటున్నాను ఇక్కడ. సో హోస్ట్ సైన్ ఇన్ వచ్చేసరికి ఇక్కడ కృష్ణా నాయుడు 3. సో నేను కనుక హోస్ట్ అనుకోండి, సో అప్పుడు హోస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సో అట్లాగే
ఇక్కడ మనకి హోస్ట్ ఏదైతే ఉందో అది అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, సో అది మనకు అవ్వట్లేదు. సో లెట్ ఇట్ బి. సో హోస్ట్ అంటే దేని ద్వారానో చేసాం, అది వేరే అకౌంట్ ద్వారా చేసినట్టున్నాం, దానివల్ల మనకి ఇక్కడ లోపలికైతే ఎంటర్ అవ్వలేకపోతున్నాం. ఓకే, సో మామూలుగా అయితే మనకి ఇక్కడ మీరు అలా మనకి లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత సేమ్ ఇందాక మనకి ఏదైతే మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయో దీంట్లో టీమ్స్లో ఎలా అయితే ఉందో మనకి అలాగే ఆ 3 బటన్స్ బట్టి, అంటే మెయిన్గా ఆ 3 ఆప్షన్స్ బట్టి మనకు తెలుసుకుంటాం. ఆ 3 ఆప్షన్స్ ఏంటి అంటే మ్యూట్ అన్మ్యూట్ ఒకటి, అంటే స్పీకర్ సింబల్, అట్లాగే కెమెరా ఆన్ ఆర్ ఆఫ్, ఇంకొకటి షేరు, ఇంకొకటి చాట్ అండి. సో ఈ 4 కనుక తెలిస్తే చాలు అనమాట. మనకు మీటింగ్ ఎలాంటి ఆన్లైన్ మీటింగ్ అయినా కానీ మనం జాయిన్ అవ్వచ్చు, ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వచ్చు, ఎంటర్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండొచ్చు, అట్లాగే మనం ఏదైనా కన్వే చేయాలన్నా కానీ ఈజీగా కన్వే చేయొచ్చు. ఓకే గైస్, సో అట్లాగే మనకి ఒకవేళ మనం కనుక ఆల్రెడీ హోస్ట్గా ఉంటే సో అప్పుడు మీటింగ్స్ని ఎలా క్రియేట్ చేయాలి. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ టీమ్స్లో, ఎంఎస్ టీమ్స్లో నేను ఫస్ట్ చూపిస్తాను చూడండి. సో ఈ ఎంఎస్ టీమ్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నాకు ఇలా నా టీమ్స్ అనేది ఇలా ఉందండి. సో దీంట్లో ఏంటి అంటే నాకు ఇప్పుడు నేను ఒక మీటింగ్ని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ మీటింగ్ ఏంటి, ఇదిగోండి ఇక్కడ 12 PM ఒక మీటింగ్ని నేను క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేసేసేస్తే మనకి అక్కడ ఆ 12 PM దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టైటిల్ ఏంటి అంటారు. సో మనకి ఇక్కడ బేసిక్ కంప్యూటర్ కోర్స్. ఓకే, బేసిక్ కంప్యూటర్ క్లాస్ అంటారు. సో అట్లాగే మీరు ఇంకేమన్నా అంటే డైరెక్ట్గా ఓన్లీ ఆ ఫ్యూ మెంబర్స్కి డైరెక్ట్ యాక్సెస్ కావాలి అంటే వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఇచ్చేసుకోండి. సో అట్లాగే మనకి ఇక్కడ సో డస్ నాట్ రిపీట్ అంటే ఎప్పుడు 12కి. ఓకే, సో 12 నుంచి టైం ఎప్పుడు దాకా, సో 30 minutes 1 hour. సో 1 hour నేను టైం అనుకుంటాను. సో 1 hour పెట్టండి ఇక్కడ. సో ఆ లొకేషన్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. చేసేసి ఇక్కడ మీరు సేవ్ అని కొట్టండి, అంతే, ఇంకేం చేయొద్దు. సో లేదు మనకి కంటిన్యూస్గా కావాలి అంటే ఇక్కడ డస్ నాట్ రిపీట్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది కాపీ చేసుకోండి, లింక్ కాపీ చేసుకొని మనం ఆటోమేటిక్గా మీరు ఎవరికైనా సరే ఈ లింక్ను ఫార్వర్డ్ చేస్తే, అంటే ఇక్కడ లింక్ ఉంటుంది కదా, అది కాపీ లింక్. సో ఈ లింక్ను కాపీ చేయండి. ఇలా కాపీ చేసిన తర్వాత మనం వాట్సాప్లోకి వెళ్ళిపోయి వాట్సాప్లో మీరు పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లింక్ అనేది వాళ్ళకి షేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ మనకి సో ఇలా మనకి షేర్ అవుతుంది అనమాట. సో ఇలా మనం మీటింగ్ని క్రియేట్ చేసి ఆ మీటింగ్ లింక్ని కూడా మన పార్టిసిపెంట్కి షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో జూమ్ లింక్ కూడా ఇట్స్ సిమిలర్ అండి. సో జూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి ఆ లాగిన్ అనేది తీసుకోవాలి. ఓకే, సో మనం ప్రజెంట్ ఆ లాగిన్ అనేది అవ్వలేదు. సో మనకి ఆ లాగిన్ అయితే మీకు క్లియర్గా అది కూడా అంటే సేమ్ ఆప్షన్సే ఉంటుందండి మనకి ఎక్కడైనా సరే. జూమ్, టీమ్స్, ఓకే, ఎక్కువగా వాడతాం మనం. అట్లాగే గూగుల్ మీట్, సో అవన్నీ కూడా మనకి సిమిలర్ అన్నమాట. వీటిల్లో మనకు తెలుసుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటి అంటే మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి బటన్స్ ఏంటి అంటే ఒకటి మ్యూట్ అన్మ్యూట్ అంటే స్పీకర్ సింబల్ ఒకటి, అట్లాగే కెమెరా ఒకటి, ఇంకొకటి షేరు, ఇంకొకటి చాట్ అంతే. ఈ 4 ఆప్షన్స్ తెలిస్తే మీరు ఎలాంటి మీటింగ్ లింక్లో అయినా సరే మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా టీమ్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో అట్లాగే మనకి ఇక్కడ ఇంకా మీరు ఇంకేం తెలుసుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఆప్షన్స్లో సో టీమ్స్ జాయిన్. ఓకే, ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి భయ, గూగుల్ ద్వారా వెళ్ళిపోతుంది డైరెక్ట్గా మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నామండి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే గూగుల్ డ్రైవ్ అప్లికేషన్స్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూసేజ్ అండి. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూసేజ్ అంటే సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సో అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ అందరికీ కూడా మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, కానీ ఎక్కువ మంది మనకి క్రోమ్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అది ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది చూడండి. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇదిగో నా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది
ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ నేను ఆన్ చేస్తానండి దీన్ని. జస్ట్ క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసిన తర్వాత నాకు ఇలా ఓపెన్ అయింది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను కదా! సో, మీకు స్టార్టింగ్ ఇలా మనకి ఎంఎస్ఎన్ అని కానీ, లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ఇదిగోండి ఇలా వస్తుందనమాట. మనకి ఓపెన్ చేయంగానే. సో, ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో న్యూ ట్యాబ్‌లోకి వెళ్ళిపోతున్నాను. న్యూ ట్యాబ్ దగ్గర మనం ఓపెన్ చేస్తే ఇదిగోండి నాకు ఇలా ఓకే. ఇలా ఓపెన్ అవుతుంది నాకు. సో, ఇదిగో ఎంఎస్ఎన్ ఓకే. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనం ఏంటి అంటే ఎక్స్‌ప్లోరరు సో, ఇట్స్ ఆల్సో సిమిలర్ టు లైక్ ద గూగుల్ క్రోమ్ అండి. సో, అంటే మనకి గూగుల్ అనమాట. సో, గూగుల్‌లో మీరు ఏదైతే అడుగుదాం అనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద సెర్చ్ ఇంజిన్ అండి. సో, ఈ సెర్చ్ ఇంజిన్‌లో కూడా మీరు అలా అడిగి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్‌ని గెయిన్ చేయొచ్చు. సో, ఓకే. సో, దాంట్లో ఏంటి అంటే మనకిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ న్యూస్ కూడా మీకక్కడ న్యూస్ ఆర్టికల్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ న్యూస్ రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా మీకు ఇక్కడ పబ్లిష్ అవుతూ ఉన్నాయి. చూడండి ఇక్కడ. సో, ఇవన్నీ కూడా న్యూస్ రిలేటెడ్. సో, దేన్నైనా సరే మీరు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో, అట్లాగే మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో, సర్వీస్ నౌ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్. సో, ఇప్పుడు ఇలా నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సర్వీస్ నౌ కరియర్స్ అని. సో, ఇక్కడ అర్జెంట్ జాబ్ ఓపెనింగ్స్ అంటున్నాడు. ఓకే. సో, ఇక్కడ చాలా వెబ్‌సైట్స్ వచ్చేసాయి. చూసారా ఇక్కడ. జాబ్ ర్యాపిడో అంట. జాబ్ ర్యాపిడో అనే కొత్త అప్లికేషన్. ఓకే. సో, అట్లాగే 50 ఎంట్రీ లెవెల్ సర్వీస్ నౌ జాబ్ వేకెన్సీస్ ఇండీడ్ ద్వారా కూడా ఉన్నాయి. ఫ్రెషర్ నౌ డాట్ కామ్ అనే దాంట్లో. సో, ఇట్లా మీరు దాన్ని ఓపెన్ చేసుకోవటం. సో, దాంట్లోకి వెళ్ళి మనకి ఏదైతే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్. సో, సింప్లీ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్. సో, అలా కాదు నాకు ఇక్కడ ఏదైనా ఒక వెబ్‌సైట్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది జీకే నాయుడు అనేది కావాలి. సో, జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్ అనేది ఇదిగోండి ఇక్కడ మనం ఎప్పుడైతే ఎంటర్ చేసామో నాది ఇక్కడ ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, మీరు అలా ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి ఇదిగోండి మనకి మన వెబ్‌సైట్స్ ఆటోమేటిక్‌గా వెంటనే రెస్పాండ్ అంటే మనం రిక్వెస్ట్ ఇస్తున్నాం రెస్పాన్స్ వచ్చేసింది వెంటనే. సో, ఈ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా మనం ఓపెన్ చేసుకుంటే మనకి అక్కడ ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్‌లోకి డైరెక్ట్‌గా కూడా వెళ్ళొచ్చనమాట. సో, ఈ వెబ్‌సైట్‌లో మనకి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో ఆటోమేటిక్‌గా అంటే జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు నో ద కోర్సెస్. సో, కోర్సెస్ కావాలనుకుంటున్నారు. సో, ఆ కోర్సెస్ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ చూడండి ఏమేమి కోర్సెస్ ఉన్నాయో వస్తుంది ఇక్కడ. సో, సర్వీస్ నౌ, టెస్టింగ్, ఫుల్ స్టాక్ జావా, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, ఎస్‌క్యూఎల్, సో, ఆటోకాడ్ ఇలా మనకి అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో, అట్లాగే మనకి ఇక్కడ ఫ్రంట్ పేజ్ అంటే ఇంకా మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు త్రూ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కూడా సెర్చ్ చేయొచ్చు. అండ్ దాన్ని ఈజీగా మనం ఓకే రిట్రైవ్ చేసుకోవచ్చండి ఇన్ఫర్మేషన్. సో, అట్లాగే మనకి గూగుల్ ద్వారా అంటే క్రోమ్ ద్వారా వెళ్ళాలి. సో, క్రోమ్ ద్వారా వెళ్ళాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి క్రోమ్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ. సో, ఇక్కడ కింద కనిపిస్తుంది. సో, దీన్ని కూడా నేను ఓపెన్ చేసి ఉంచాను మామూలుగా. మీరు ఇలా క్లోజ్ చేసినా సరే మళ్ళీ మనకి ఇదిగోండి ఇలా మనకి దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇదిగోండి ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈమెయిల్ అకౌంట్స్ అనేవి మనకు ఆల్రెడీ అక్కడ ఉంటాయి. సో, మీరు దాని ద్వారా వెళ్దాం అనుకుంటే దాని ద్వారా కూడా మీరు ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట. సో, నేను ఇక్కడ ఏంటి అంటే జీఎస్ దీని ద్వారా వెళ్దాం. సో, దీని ద్వారా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ అంటే డైరెక్ట్‌గా జీమెయిల్ ఏదైనా చెక్ చేసుకుందామంటే ఫస్ట్ ట్యాబ్‌లో జీమెయిల్ పెట్టేసుకోండి. సో, ఆ తర్వాత ట్యాబ్‌లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు యూట్యూబ్ కావాలి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ ఏదైతే ఉందో కింద యూట్యూబ్ ట్యాబ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా! సో, డైరెక్ట్‌గా దాని మీద క్లిక్ చేయండి. సో, దాంట్లోకి వెళ్ళిపోతాం. సో, చాలా ఈజీగా దాంట్లోకి వెళ్ళిపోతాం. సో, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన కంటెంట్ అంటే ఇప్పుడు బేసిక్ కోర్సెస్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ మనకి ఇక్కడ లేకపోతే జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఆ ఛానల్ కావాలి. సో, మీరు అక్కడ దాంట్లో కొట్టేశారనుకోండి ఇక్కడ. సో, డైరెక్ట్‌గా మనకి ఇక్కడ ఇదిగోండి చూడండి ఇక్కడ. సో, జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్ కోర్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే. సో, ఈ జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్‌లో మనకేంటి అంటే మనకి ఇక్కడ ఈ ఛానల్‌లో ఇప్పుడు కంటెంట్ అనేది సో, మనకి ఇలా కంటెంట్ అనేది ఏదైతే మనం పోస్ట్ చేస్తూ ఉన్నామో దాంట్లో అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తూ ఉంటుందండి. ఓకే. సో, ఇలా మనం గూగుల్ క్రోమ్‌ని అట్లాగే ఈ గూగుల్ క్రోమ్‌లో ఇంకొక చిన్న థింగ్ ఉందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది జీకే నాయుడుది ఇక్కడ ఈ వెబ్‌సైట్ ఉంది. ఓకే. సో, ఇదేదైతే ఉందో ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దీన్ని నేను అంటే బుక్ మార్క్ కింద సేవ్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనకి లాస్ట్‌లోకి వస్తే ఇక్కడ స్టార్ అనే సింబల్ కనిపిస్తుంది చూసారా? ఎంప్టీ స్టార్. సో, అదేమంటుందండి అక్కడ బుక్ మార్క్ దిస్ ట్యాబ్ అండి. సో, మీరు దాని మీద కనుక క్లిక్ చేస్తే ఇలా అడుగుతుందండి. ఏమని
సో దీన్ని మీరు బుక్ మార్క్ బార్ కింద పెడదాం అనుకుంటున్నారా? అట్లాగే ఆప్షన్స్ ఉన్నాయి. అట్లాగే లేకపోతే అదర్ బుక్ మార్క్ కింద ఉంచుదాం అనుకుంటున్నారా? అంటే ఒక బుక్ మార్క్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఓన్లీ బార్లో ఉంచుదాం అనుకుంటున్నారు. బార్లో అంటే ఇక్కడ పైన కనిపిస్తుంది అనమాట. సో అది చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. సో మీరు ఏదైతే దాన్ని అక్కడ మనకి ఇక్కడ బుక్ మార్క్ బార్ అని చెప్పేసి డన్ అని కొడితే ఇక్కడ మనకి కనిపిస్తుందండి. అంటే ఏంటంటే ఇక్కడ ఇదిగోండి, మీరు ఇక్కడ కొత్త ట్యాబ్ కనుక ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ బుక్ మార్క్ బార్ కింద మనకి క్రియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటి అంటే మనకి ఈజీగా మనకి అంటే ఇంకొకసారి మనం దీంట్లోకి వెళ్ళాలి అంటే ఛానల్లోకి మనం ఇలా యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎంటర్ చేయాల్సి పర్లేదు. ఈ బుక్ మార్క్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. అట్లాగే మీరు ఫేస్బుక్ పేజ్ కూడా నేను అట్లాగే చేశాను. సో డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా దానికి వెళ్ళిపోతుంది. అంటే డైరెక్ట్లీ టు రిట్రైవ్ అవర్ డేటా అనమాట, అవర్ ఇన్ఫర్మేషన్లోకి డైరెక్ట్గా జంప్ అవుతుంది. సో అలా మనకి బుక్ మార్క్ బార్ అనేది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఈ బేసిక్ కోర్స్ నేర్చుకుంటారో అవి మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకుంటారు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే స్క్రీన్ మీకు వస్తుందో ఆ స్క్రీన్ అనేది ఇక్కడ మనకి ఇదిగోండి ఈ స్క్రీన్ ఉంది. సో ఈ స్క్రీన్ ఏదైతుందో మనకి కొంచెం సైజింగ్ అనేది పెంచుదాం అనుకుంటున్నాం. అంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది మరి. అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సో దీంట్లో మనకి ఇక్కడ జూమ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ జూమ్ అనే ఆప్షన్ని జస్ట్ ఇట్లా ఎన్హాన్స్ చేయండి. ఆటోమేటిక్గా మీది టెస్టింగ్ అక్కడ ఉన్నటువంటి ఆ టెక్స్ట్ అంతా కూడా మీకు ఇక్కడ ఎన్హాన్స్ అవడం అంటే మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అట్లాగే మీరు లేదు కొంచెం చిన్నగా చేయాలి అనుకుంటే ఇక్కడ జూమ్ని ఓకే సో ఇలా చేసుకోవచ్చు. అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ హిస్టరీ ఉంటుందండి. సో హిస్టరీ ఎందుకు హెల్ప్ అవుతుందంటే సో మీరు ఏం చేశారంటే రీసెంట్గా కొన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకున్నారు. సో బై మిస్టేక్ ఒక ట్యాబ్ ఏదైతుందో ఆ ట్యాబ్ని క్యాన్సిల్ చేయబోయి మీరు డైరెక్ట్గా టోటల్ క్రోమ్ బాక్స్ మొత్తాన్ని కూడా డిలీట్ అంటే ఇలా క్రాస్ మార్క్ చేసేసారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ క్రోమ్ని మళ్ళీ నేను వెంటనే ఓపెన్ చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ దీన్ని కొట్టేశాను. ఇప్పుడు మళ్ళీ నాకు అదే ట్యాబ్స్ అన్ని ట్యాబ్స్ కాదు, నాకు ఒక ట్యాబ్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను, అన్నీ క్లోజ్ అయిపోయి. సో విండో మొత్తం కూడా క్లోజ్ అయిపోయి. సో నేను మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోయేసి ఇక్కడ సో అది ఏదైతుందో దాంట్లోకి వెళ్ళి సో ఆ జీమెయిల్ అకౌంట్లోకి ఇక్కడ హిస్టరీ దగ్గరికి వెళ్ళిపోయి లాస్ట్ ఏదైతే ఉందో రీసెంట్ ట్యాబ్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ విండో కనుక క్లిక్ చేస్తే మళ్ళీ మనకి యాజ్ టీజ్గా ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఏంటంటే మళ్ళీ మనం ఓపెన్ చేసి స్పెసిఫిక్గా టైం వేస్ట్ చేసే బదులు డైరెక్ట్గా ఆ విండో మొత్తం కూడా ఒకేసారి ఓపెన్ చేసుకోవడానికి మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది హిస్టరీ సో హిస్టరీ ట్యాబ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, హెల్ప్ అవుతుంది. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బుక్ మార్క్ సేవింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూసేజ్, గూగుల్ డ్రైవ్ అండ్ అప్లికేషన్స్. సో దీని గురించి ఒకసారి చూడండి. సో గూగుల్ డ్రైవ్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఇక్కడ సో మనకి ఇక్కడ మనం ఏం ఓపెన్ చేసి ఉంచామండి, ఇక్కడ ఇది మొత్తం కూడా జీమెయిల్. సో దీంట్లోనే గూగుల్ డ్రైవ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తుంది సరే, గూగుల్ యాప్స్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇది డ్రైవ్ అండి, గూగుల్ డ్రైవ్. సో ఆ డ్రైవ్ ఎందుకు హెల్ప్ అవుతుంది మీకు తెలుసు ఆల్రెడీ. సో డ్రైవ్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రైవ్లో మనం కొన్ని ఫొటోస్ అనేది స్టోర్ చేసుకుందాం అనుకున్నాం. అంటే మనకి ఆల్మోస్ట్ జీమెయిల్ వాడు మనకి ఏం చేస్తున్నాడంటే మనకి 15 GB డేటా వాటికి 15 GB సో డేటా వాటికి స్టోర్ చేసుకునే యాక్సెస్ ఇస్తుంది. సో ఆ స్టోర్ చేసుకునేది ఏంటి అంటే నాట్ ఓన్లీ మెయిల్ అనమాట, ఓన్లీ మెయిల్ ద్వారా చేసుకోవటం కాకుండా మనకి ఈ డ్రైవ్ అనేది కనుక డ్రైవ్లోకి వెళ్తే డ్రైవ్ అనే అప్లికేషన్ ఉంది. సో డ్రైవ్లో కూడా మనకి మీరు ఎంటర్ అయిపోతే సో డ్రైవ్లో ఇక్కడ ఉంటుందన్నమాట ఏంటిది. సో మీరు ఏదైనా కొన్నిటిని ఓకే ఫొటోస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ని మీరు కనుక అప్లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో ఎంత అంటే ఇక్కడ సో మనకి 15 GB దాకా యాక్సెస్ ఉంది. సో మనం ఓన్లీ నేను యూజ్ చేసింది 81 MB. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ న్యూ అనే బటన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని ఫైల్ అప్లోడ్ అని కొట్టండి. సో ఫైల్ అప్లోడ్ అని కొట్టేసేసి ఇక్కడ డౌన్లోడ్స్ దగ్గరికి వెళ్తున్నాను. సో డౌన్లోడ్స్లో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సో ఇది ఏదైతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్నో బ్రోచర్. సో ఇదొకటి, అట్లాగే మనకి ఇంకా కొన్నిటిని సర్వీస్ నో. ఓకే, సో అట్లా 2 ఫొటోస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో అట్లాగే ఈ రెండింటిని నేను ఏం చేశానంటే ఇప్పుడు ఫార్వర్డ్ చేసేసాను అనమాట. ఓకే, సో దీంట్లో అప్లోడ్ చేసేసాను సో డ్రైవ్ ద్వారా. అట్లాగే ఇంకా కొన్నిటిని నేను చేస్తున్నాను, ఫైల్ అప్లోడ్ అంటున్నాను. సో ఫైల్ అప్లోడ్ అని పెట్టేసేసి నేను ఇక్కడ చూడండి ఇక్కడ
సో ఇది అట్లాగే జీకేస్లో. సో అట్లాగే ఏవైతే ఉన్నాయో వీటిని కొన్నిటిని ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇది అట్లాగే ఇంకా మనకి స్నో యాడ్ బ్రోచరు, సో ఫ్లైట్. సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా అంటే 1 2 3 4 ఇది అవసరం లేదు నాకు, ఈ 4ని నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఓపెన్ అండి. సో చేస్తే ఇట్ విల్ టేక్స్ టు సమ్ టైమ్ అనమాట. ఎంత అంటే మనకి ఒక 2 3 అంటే మనకి చిన్నది కాబట్టి ఓన్లీ ఇమేజెస్ అప్లోడింగే కాబట్టి ఒక 1 or 2 minutesలో మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఓకే. సో ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కూడా అన్నీ కూడా అప్లోడ్ అయిపోయింది. సో అవి ఎక్కడ వస్తాయి మరి? సో ఇక్కడ మనం కనుక హోమ్ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఒకసారి సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అప్లోడ్స్ కంప్లీట్ అని వచ్చింది. సో అదేంటి అంటే ఇక్కడ ఇప్పుడు సో మై డ్రైవ్. సో చూడండి ఇక్కడ మై డ్రైవ్లో ఇక్కడ మనకి ఇక్కడ నేను ఏవైతే చేశానో అవన్నీ కూడా వచ్చేసాయి అనమాట. సో ఇదేంటిది ఇక్కడ అన్టైటిల్డ్ ఫోల్డర్ అని ఉంది. సో ఆ ఫోల్డర్ నేమ్ నేను ఇక్కడ మారుస్తాను. సో రీనేమ్ చేస్తాను. ఓకే, జీకే స్నో పిక్చర్స్ అంట, స్నో పిక్స్. సో దాని పేరు అది పెడుతున్నాను. సో దీంట్లో ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు డ్రైవ్లోకి వెళ్ళి ఇవి ఏవైతే ఉన్నాయో మనకి, ఓకే, అంటే జస్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి? మూవ్, షేర్, మూవ్ అండి. సో మూవ్ టు ఎక్కడికండి? సో మూవ్ టు ఎక్కడికి అనేది ఇవ్వాలి. సో మూవ్ టు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీంట్లోకి, సో దీంట్లోకి మూవ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు బయట ఓపెన్గా కనిపించేదానికంటే దాంట్లోకి వెళ్ళిపోతే సో సమ్ ఫైన్ అనమాట. ఓకే, సో అట్లా దాంట్లోకి నేను ఇట్లా మనకి నాకు అది ఓన్లీ నాట్ ఓన్లీ ఇది ఏదైతే ఉందో నాట్ ఓన్లీ పిక్చర్స్ కాదండి, మీకు ఫైల్స్ అంటే డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న MP4 ఫైల్స్ కావచ్చు, ఏవైనా సరే మీరు అలా ఈజీగా దీంట్లో డ్రైవ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా మీకు ఇది హెల్ప్ అవుతుంది. అట్లాగే దీంట్లో షేర్డ్ విత్ మీ అండి. సో షేర్డ్ విత్ మీ అంటే ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మీరు ఈ ఈమెయిల్ అనేది మీరు ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారు, లేకపోతే ఏదైనా కోర్స్ అనేది ఓకే యాక్సెస్ ఇచ్చారు. సో అట్లా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మీ జీమెయిల్కి షేర్ చేస్తారనమాట. షేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్. సో అది మీరు దీంట్లోకి వచ్చి చెక్ చేసుకోవాలన్నమాట. సో అట్లాగే కంప్యూటర్స్ డేటా, ఓకే, కంప్యూటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ స్పామ్, ట్రాష్ ఇవన్నీ మళ్ళీ నార్మల్గా ఉంటాయి. సో ఇట్లా మనం డ్రైవ్ని యూజ్ చేసుకోవచ్చు. సో అలా కాదు నాకు ఇంకేం అప్లికేషన్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయండి మనం యూజ్ చేసుకోవాల్సినవి. అదేంటి అంటే మనం జీమెయిల్, డ్రైవ్ ఎక్కువ యూజ్ చేస్తాం. అట్లాగే గూగుల్ మీట్ ఉంటుంది, అంటే మీరు మీటింగ్ ఏదైనా కండక్ట్ చేయాలన్నా ఇక్కడ డైరెక్ట్గా మీట్ అనే దాంట్లోకి వెళ్ళి మీరు మీటింగ్ అనేది చేయొచ్చు. అట్లాగే ఇక్కడ కింద కొన్ని ఉంటాయండి అప్లికేషన్స్, అదేంటంటే గూగుల్ డాక్స్, అట్లాగే అంటే గూగుల్ డాక్స్ ఉంటుంది, గూగుల్ షీట్ ఉంటుంది, అట్లాగే గూగుల్ స్లైడ్స్ ఉంటుంది, క్లాస్ రూమ్ అనే అప్లికేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే గూగుల్ ఫామ్ ఉంది. సో ఫామ్ ఎక్కువ యూజ్ చేస్తారు, అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే, అంటే మనం ఏదైనా ఇప్పుడు నేను నా కోర్స్కి ఎవరన్నా రిజిస్టర్ అయ్యే వాళ్ళు ఉంటే ఎవరన్నా సో ఒక చిన్న యాడ్ ఒకటి రన్ చేసి ఈ ఫామ్ని దాంట్లో ఫామ్ ఒకటి ప్రిపేర్ చేసి ఆ ఫామ్ని అక్కడ లింక్ ఇచ్చాను. సో దాని మీద ఎవరైతే క్లిక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారో నాకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఫామ్ ద్వారా నాకు ఇక్కడ వస్తుంది అనమాట. సో అలా మనకి ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనం యూజ్ చేసుకుంటే సో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి హెల్ప్ అవుతుంది. సో అలా మనకి యూజ్ చేసుకోవచ్చు వీటిని. సో గూగుల్ డ్రైవ్ అండ్ అప్లికేషన్స్, ఓకే. సో అట్లాగే మనకి ఇక్కడ బుక్ మార్క్ సేవింగ్ కంప్లీట్ అయిపోయింది. చాట్ జీపీటీ యూసేజ్, సో ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో చాట్ జీపీటీ యూసేజ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇదిగోండి న్యూ ట్యాబ్లోకి వెళ్ళిపోయాము. సో నేను ఏం చేస్తాను అంటే చాట్ జీపీటీని ఓపెన్ చేస్తాను. సో ఈ చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ తీసుకోవచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఎలా తీసుకుంటామని జనరల్గా మనకి లాగిన్ అడుగుతుంది. ఓకే, సో లాగిన్ అడుగుతుందండి. లాగిన్ చేసిన తర్వాత
మనకి ఇక్కడ సెర్చ్ చేసుకునే ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఆ సెర్చ్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ సెర్చ్ ఉంది కదా. సో ఏం సెర్చ్ ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ డెవలపర్ ఫ్రెషర్ రెజ్యూమ్, ఫ్రెషర్ రెజ్యూమ్. ఆస్క్ అని ఉంది చూసారా ఇక్కడ, ఆస్క్ చాట్‌జీపీటీ సర్వీస్ నౌ డెవలపర్ ఫ్రెషర్ రెజ్యూమ్ అంటున్నాను. సో శాంపిల్ రెజ్యూమ్స్ ఏమైనా ఉంటే దానికి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఓకే, సో చూడండి అక్కడ. సో మనకి ఇక్కడ వచ్చింది చూసారా, యువర్ నేమ్, ఫోన్, ఈమెయిల్, లింక్ ఐడి, అట్లాగే లొకేషను, ఆబ్జెక్టివ్ ఇచ్చేసింది, అట్లాగే స్కిల్స్ పెడుతుంది అది. సో అట్లాగే ఎడ్యుకేషన్ ఇచ్చేస్తుంది, అట్లాగే సర్టిఫికేషన్స్ ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటాయి అవి, అట్లాగే ప్రాజెక్ట్స్. సో క్యాటలాగ్ ఆటోమేషన్, ఓకే, అట్లాగే ప్రాజెక్ట్స్ ఇస్తుంది, ఇంటర్న్షిప్స్ ఆర్ ఎక్స్పీరియన్స్, అచీవ్మెంట్స్, సాఫ్ట్ స్కిల్స్. సో ఎంత ఈజీగా ఇక్కడ మనకి ఇచ్చిందో చూడండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీరు దీన్ని కాపీ చేసేసుకునే ఇన్ఫర్మేషన్ని సింపుల్గా మీకు ఏదైతే ఉందో దాన్ని మీరు డైరెక్ట్గా ఒక వర్డ్లో డ్రాప్ చేసుకోవడం, కాపీ చేసుకొని డ్రాప్ చేసుకొని చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ అమెండ్మెంట్స్ అన్నీ చేసుకుంటే ఫైన్ అనమాట. సో అట్లా మీకు ఇంకా కావాలి, దీంట్లో ఇది సరిపోదు, ఇంకా నీకు ఇంకొకటి కావాలి అంటే వేరే మోడల్ కావాలి. సో అట్లా ఇక్కడ మనకి ఇక్కడ వస్తుందండి. మీరు ఇక్కడ కనుక లాగిన్ అయిన వాళ్ళకైతే ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో అది మీరు ఏది అడిగితే దాని రిలేటెడ్ అంటే ఇట్స్ లైక్ గూగుల్ అండి, కాకపోతే గూగుల్ కన్నా ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది ఇంకా కొంచెం. ఓకే, సో అది మనకి ఇలా చూపిస్తుంది. ఓకే, సో చాట్‌జీపీటీ అనేది మనకి ఏంటి అంటే ఒకవేళ లీవ్ లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటర్ ఫర్ యువర్ ఆబ్సెన్స్. సో అక్కడ కొట్టగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సింపుల్గా ఇచ్చేస్తున్నాను లీవ్ లెటర్ ఎలా పెట్టాలి ఏంటి. లీవ్ రిక్వెస్ట్ ఫర్ ద డేట్స్ ఆఫ్ ఆబ్సెన్స్ అండ్ డియర్ మేనేజర్ నేమ్. సో చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఇచ్చిందో చూసారు. సో మీకంటే ఇది ఒక్కటి తెలిస్తే మీకు చాలా వాటికి చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్టు. అంటే మీరు ఇంతకు ముందులాగా మనకి అంటే మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండి మీరు మాత్రమే రాయాలి అప్పుడే మనకి బెటర్గా ఉంటుంది. అంటే అట్లా చేస్తే మనం డెఫినెట్గా ఎంతో కొంత మనకి అంటే మనకి కొన్ని అంటే మనకి మిస్టేక్స్ ఉంటాయి, సెంటెన్స్ మిస్టేక్స్ కానివ్వండి, లేకపోతే గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి అటన్నిటినీ కూడా ఇలా సింపుల్గా మీ దగ్గర ఎంత ఎక్కువ స్కిల్ లేకపోయినా ఈజీగా మనం మేనేజ్ చేసేలాగా మనకి చాట్‌జీపీటీ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి చాట్‌జీపీటీ మీద చాలామంది ఇప్పుడు డిపెండ్ అవుతున్నారు అనమాట. సో ఫొటోస్ కూడా, ఈవెన్ ఫొటోస్ కూడా మనకి ఆటోమేటిక్గా అదే చేసేస్తుంది. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా కావాలన్నా సో అట్లా మనకి ఆ ఫొటోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చేసింది అనమాట. గుడ్ బ్యాక్గ్రౌండ్స్, ఓకే, లేకపోతే గుడ్ సీనరీస్ అని, అట్లా గుడ్ సీనరీ పిక్స్ అని అట్లా ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ ఇస్తుంది. మనం వాటిని చూసుకొని మనకు కావాల్సిన దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇలా మనకి చాట్‌జీపీటీని ప్రజెంట్ బాగా యూజ్ చేస్తున్నారు. ఓకే, I hope you will enjoy this video. Okay, bye guys.